హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి 'వెప్పన్' అనే తమిళ్ మూవీ అనమాట. ఇది మనకి అమెజాన్ ప్రైమ్‌లో అండ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్. అండ్ స్టారింగ్ ఎవరంటే సత్యరాజ్ గారు అండ్ వసంత్ రవి. అదేనండి 'జైలర్' మూవీలోని విలన్ అనమాట. అదే రజనీకాంత్ కొడుకుగా యాక్ట్ చేశారు కదా! అతననమాట. అండ్ మూవీ స్టోరీ చాలా సింపుల్ అండి. కొత్తగా ఏమి ఉండదు. బట్ కాన్సెప్ట్ అయితే బాగుంది. హీరో యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం అండ్ తన కంటెంట్ కోసం సూపర్ హ్యూమన్ని వెతకడానికి వెళ్తాడు. అండ్ ఆ తర్వాత ఏమైందన్నది స్టోరీ. సూపర్ హ్యూమన్ అనే స్టోరీ అది కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ మూవీ నాకు ఎలా అనిపించిందంటే ఓకే, డీసెంట్ వన్. ఒకసారి అయితే చూడొచ్చు. అంటే కాన్సెప్ట్ బాగుంది. సూపర్ హ్యూమన్ కానీ చాలా విషయాలు వర్కౌట్ అవ్వలేదండి. అంటే కొన్ని కొన్ని అయ్యే. అవేంటో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. అండ్ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ముందు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం అండి. సూపర్ సీరం, సుభాష్ చంద్రబోస్ కాన్సెప్ట్స్ అయితే బాగున్నాయండి. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. టెక్నికల్గా కూడా ఓకే, బాగున్నాయి. అండ్ స్టోరీ మాత్రం డిఫరెంట్ పర్సన్స్ తాలూకా పర్స్పెక్టివ్స్ తోటి అలా కలిపారండి. అది మాత్రం బాగుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రవితేజ గారి ఈగల్ మూవీ ఉంది కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారన్నమాట హీరో గురించి, అలా అనమాట. ఇంతవరకు మాత్రం చూసుకుంటే బాగుందండి. అంతేకాని ఇంకా ఇన్‌డెప్త్‌గా వెళ్తాం అంటే ఎమోషన్స్ గానీ, కామెడీ ఎలా ఉంది, ఇలా వేరే ఎమోషన్స్ అన్నీ మేము కన్సిడర్ చేస్తామంటే మీకంత అనిపించదు. ఈ మూవీలో ఇంకో మైనస్ ఏంటంటే చాలా లాజిక్స్ మిస్ అవుతాయండి. అండ్ ఎమోషనల్ కనెక్షన్స్ కూడా అస్సలు ఉండదనమాట. అండ్ క్లమ్జీగా ఉంటది మూవీ మొత్తం. ఈ చిన్న విషయాన్ని సింపుల్‌గా చెప్పొచ్చు కదా! ఎందుకు ఇలా తిప్పి చెప్పడం అనిపించింది. అండ్ ఇందులోని పవర్స్ అన్నీ ఓకేగా అనిపిస్తదండి. కానీ సీరం వేస్తే పవర్ రావడం అనేది కొంచెం నమ్మడం కష్టం అనమాట. అండ్ రన్ టైమ్ తక్కువ అవ్వడం వల్ల వీ కెన్ వాచ్. అండ్ ఇంకోటండి, అందరూ ఈ మూవీలోని బేస్ వాయిస్‌లోనే మాట్లాడతారు. అండ్ వరస్ట్ థింగ్ ఏంటంటే ఏజెంట్ ఎక్స్ అని ఉంటాడండి. ఆయన వాయిస్ మాత్రం అస్సలు అర్థం కాదు. ఎందుకు అలా ఉంటుందో మరి. స్టోరీ రైటింగ్‌లోని కొంచెం కేర్ తీసుకొని క్యారెక్టర్స్ మధ్య కొంచెం కనెక్షన్ పెట్టి ఎమోషనల్‌గా కూడా కొంచెం బాగా రాసుకొని ఉంటే మూవీ చాలా బాగుండేదండి. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇట్స్ ఎ డీసెంట్ వన్ అనమాట. దీనికి మేమిచ్చే స్టారింగ్ వచ్చేసి 2.5/5 అనమాట. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. అట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే. ఫైనల్ వెర్డిక్ట్ అయితే కాదు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.